తిరుపతి నగరంలో భూ కబ్జాదారుల నుంచి తమను కాపాడాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి బాధితులు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నగర ప్రజలు వివిధ సమస్యలపై కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కమిషనర్ను కలిసి తిరుపతిలో ఉన్న 4 అన్నా క్యాంటీన్లను త్వరితగతిన ప్రారంభించాలని, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరికొన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కోరారు. 1వ డివిజన్ ప్రాంతంలో ఉన్న సాయి విష్ణు లేఅవుట్ బాధితుల సమస్యను 40 ఎకరాల్లో 650 ఫ్లాట్స్, వాటిలో 9 ఎకరాలు పార్కుకి ఇస్తే దానిలో 5 ఎకరాలను వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు కబ్జా చేశారని బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నగరపాలక సంస్థ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారని సుగుణమ్మ మీడియాకు తెలిపారు. అంతకుముందు బాధితులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. అది మళ్ళీ మనం చేయాల్సి ఎన్ని బిల్డింగ్స్ ఖాళీ అయ్యింది, 4 బిల్డింగ్స్ 4 క్యాంటీన్స్ ఖాళీ చేశారు. లోపల ఒకటి స్టెప్ ఉండేది. ఈ 1 వీక్ లో ఖాళీ చేస్తే 4 ఖాళీ చేస్తున్నాం.